ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో కలిసి నూజివీడు పట్టణంలో శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందచేసి భక్తులకు పంచిపెట్టారు. మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ సిబిఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు గాని పంది కొవ్వు గాని కలవలేదని నివేదిక ఇచ్చినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తానికి కూటమి నాయకులు ర్యాలీలు చేస్తూ గుళ్ల దగ్గర బ్యానర్లు పెట్టి ప్రజల మనోభావాల్ని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం ఎంతవరకు సబబు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటేశ్వర స్వామితో పరాచకాలు ఆడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. వెంకటేశ్వర స్వామి మరి లడ్డూలో ఈ విధంగా గొడ్డు మాంసం, అదేవిధంగా మిగిలిన ఈ పంది మాంసం ఇవన్నీ కూడా కొవ్వు కలిసి అని చెప్పేసి గత కొన్ని రోజులుగా టీడీపీ వాళ్ళు మరి అంతా కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగానే ఏంటంటే వెంకటేశ్వర స్వామితో వాళ్ళు పెట్టుకోకూడదు. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా సరే పాపం పండిపోద్ది వాళ్ళకి, అందుట్లో అనుమానం లేదు అని చెప్పేసి నేను చెప్తాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి వల్లనే నిజాలన్నీ కూడా ఏంటంటే బట్టబయలైనవి. వెంకటేశ్వర స్వామి వల్లనే నిజాలు బట్టబయలైనవి. ఇవాళ మరి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. కొవ్వు కలిస్తే ఏ భక్తుడు కూడా కొవ్వు కలిస్తే సాయంత్రానికల్లా ఆ లడ్డూలో స్మెల్ వచ్చేస్తుంది, ఏదన్నా కొవ్వు కానీ కలిస్తే. అటువంటిది ఏమీ లేదు. భక్తులు ఏంటంటే పూర్వం కంటే కూడా ఇంకా ఎక్కువ మంది ప్రసాదాలను తీసుకొని వెళ్తాం జరుగుతుంది. అది ఎవరో లెక్క చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, కూటమి ప్రభుత్వం వాడు చెప్పినా అవి ఏంటంటే ఎవరో కూడా లెక్క చేయట్లేదు. ఎవరో కూడా కారణం ఏంటంటే ఇదంతా శుద్ధబద్దాలని తెలుసు. మరి ఇవాళ మీరు చూడండి, మరి సిట్టు వాళ్ళు మరి ఛార్జ్ షీట్ చేస్తూ మరి దాంట్లో ఏమి కూడా కొవ్వు కలవలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కొవ్వు కలవనప్పుడు కొవ్వు కలిస్తేనే ఏంటంటే మనం ముందే అనుకున్నాం అది సాయంత్రం కల్లా ఒక విధమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది ఎవరు తినలేరు. ఇవాళ వెంకటేశ్వర స్వామి లడ్డూని తీసుకొస్తే మనం వారం రోజుల దాకా తింటున్నాం, తిన్నా సరే అదేం పాడవదు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏంటంటే నిజంగా ఈ విధంగా క్యాన్వాస్ చేయటం, దేవుడి మీద ఏమో అసత్య ప్రచారాలు చేయటం, అసలు ఎందుకు చేసావు ఆయన నువ్వు చంద్రబాబు నాయుడు? నీకు తెలిసి తెలియకుండా ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? మేము అడిగేది అది. మీ కూటమి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దేవుడు దాంట్లో దేవుడు లడ్డూలో కొవ్వు కలిసిందని మీరు చెప్పడం అది ఎంతవరకు సబబు? అసలు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ముందే నువ్వు చెప్పేసి ఈ విధంగానే ఏంటి చేస్తే ఇవాళ సిట్టు దాని మీద మన సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా మన ఎవరికి కూడా సరైన నమ్మకం లేక మరి ఇవాళ ఏంటంటే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ సిట్టు వాళ్ళే ఇవాళ ఏంటంటే దానికి
క్లియరెన్స్ ఇచ్చారు. ఏమని? ఇందుట్లో ఏం కలవలేదని. నిజంగానే ఏంటంటే ఇది చూస్తుంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది అందరికీ, మీరు ఎవరు కూడా కామెంట్స్ చేయబాకండి అని. అయినా సరే వినకుండా ఈ తెలుగుదేశం నాయకులు కూటమి వారు ఇట్టే చేస్తున్నారు. ఇవాళ ఒకవేళ కొవ్వుగిన కలిస్తే దాని ప్రసాదంలో వాడారా లేదా అని చెప్పేసి ఒక ఇది కూడా ఉన్నది. అది దీనిలో వాడారా లేదా, అసలు ఎక్కడా కూడా కొవ్వు కలవలసిన పని లేదు ఎవరికేం చేసినా. మరి ఆ రోజున మరి ఈ కమిటీలో, పర్చేజింగ్ కమిటీలో ఉన్నటువంటి మరి మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ మరి శారద గారు, వారు ఏమంటున్నారో మనం సరిగ్గా వినలేదు. ఎందుకంటే పర్చేజింగ్ కమిటీలో వారు ఉండరు. మరి వారు జంతువుల కొవ్వు కలిసిందంటున్నారా లేదంటున్నారా అనేది కూడా నేను సరైనటువంటి మరి ఇక్కడ ఏంటంటే ఆన్సర్ రాలా. కొంతమంది అంటారు ఏంటంటే నేను చూడలేదనుకోండి, ఏదో ఛాలెంజ్ చేస్తున్నారట. నేను చెప్తాను, దాని మీద అంతా నిరూపిస్తాను కొవ్వు కలిసిందని అని అన్నారు. అది నేను చూడలేదు. అది ఎంతవరకు సబబో నాకు తెలీదు. ఇవాళ మీరు చూడండి, 4 ట్యాంకర్లు 2024 జూలైలో వెళ్ళినటువంటి సప్లై చేసిన ప్రసాదంలో వాడటం జరిగిందా? మరి వాటిని ఏం చేశారు? ఇవన్నీ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ విషయాలన్నిటి మీద కలిపి మరి మన సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుని ఏంటంటే ఆశ్రయించడం జరిగింది. ఇవాళ మీ అందరికి కూడా తెలుసు, పూర్వం ఒక 10 సంవత్సరాల కింద అయ్యప్ప భక్తులు కూడా మనోభావాలను దెబ్బతీయడానికి కొంతమంది ఇటువంటి దుష్ప్రచారం చేయడం జరిగింది. ఎప్పుడంటే ఒక 10 సంవత్సరాల కింద మనం అయ్యప్ప గుడికి వెళ్తుంటే కింద నుంచొని కొంతమంది, అయ్యా ఇదేంటంటే మరి జనవరి 14న వచ్చేటువంటి జ్యోతి ఇది కాదు, ఇది దేవుడు కాదు, ఇది ఏంటంటే మామూలుగా ఒక విధమైనటువంటి వెలుతురులాగా అడవిల్లో అంటించి దాన్ని వదులుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎవడన్నా నమ్మాడా? ఎవరన్నా అక్కడికి వెళ్ళటానికి ఎవరన్నా వద్దులే బాబు ఇదంతా ఉట్టిది అని చెప్పేసి ఎవరన్నా ఆగారా? ఇవాళ తిరుపతికి ఆగుతున్నారా? ఇవాళ ప్రపంచ దేశాల్లోనే రోజుకి 3-4 కోట్లు ఆదాయం వచ్చే గుడి ఇవాళ తిరుపతి. అటువంటి తిరుపతి మీద నువ్వు పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే నువ్వు చెప్పినంత మాత్రాన లడ్డూ ప్రసాదం ఎవరు కొనకుండా పోలా. అందరూ తెలుసు ఈయన ఊరినే మాట్లాడుతున్నాడని. ఏదో ఒకటి ఆయన గవర్నమెంట్ని అందరూ చేదరించుకుంటున్నారు ఉద్దేశంతో దాన్ని ఏ విధంగా అయినా సరే డైవర్ట్ చేయాలి, దాన్ని ఏంటంటే పక్కకు తిప్పాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనేమో ఇటువంటి ప్లాన్లు ఎత్తుంటాడు. ఎట్టాడి అన్నా ఎత్తుంటాడు ఆయన ప్లాన్లు. ఇది ఏంటంటే చాలా దారుణం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తున్నాను. ఇవాళ మీరు సిబిఐ ఇవాళ దేవుడి గుళ్ళు ఏంటంటే శుద్ధి చేయడం అని చెప్పేసి కార్యక్రమం పెడతాం జరిగింది. లెంబెలెత్తిపోయి ఇది ఎట్లా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే మరి చేయడం, ఆయన ప్లాన్డ్గా దేవుళ్ళు శుద్ధి చేయడం జరుగుతుంది. అవన్నీ చూస్తూనే ఉండరు, ప్రజలందరూ గమనిస్తూనే ఉండరు. ఇందుట్లో ఏమీ లేదు, మోసం చేస్తున్నాడు, ఇవాళ గవర్నమెంట్ ఏంటంటే అందరూ తిట్టుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని డైవర్ట్ చేస్తే ఇంకా ఏంటంటే మనకి లాభం చేకూరుద్ది అని సీటు మేంచి దిగాలనే ఉద్దేశం లేదు. ఏదో విధంగా సీటు సంపాదించాలనే ఉద్దేశం కానీ ఎప్పుడూ కూడా ఏంటంటే సీటు మేంచి దిగాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు, ఆ నాయకులకి లేదు. అదే చెప్తున్నాం, నేను ఒకటే చెప్తున్నాను క్లుప్తంగా. ఇంకా ఇవాళ వెంకటేశ్వర స్వామితో మాత్రం మీరు పెట్టుకోబాకండి. ఎందుకనంటే మీకు చాలా విషయాల్లో మీకు తెలిసినా సరే మీరు చెప్పట్లేదు. అది కొవ్వు కలవలేదని తెలిసి మీకు కూడా తెలుసు. అయినా సరే అదేవిధంగా మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ పద్ధతి మానుకొని తప్పు అయిపోయిందని వెళ్ళి గుళ్ళల్లోకి వెళ్ళి
తప్పు అయిపోయిందని చెప్పేసి మేము చెప్పింది తప్పు అయింది అని చెప్పేసి వెళ్ళి చెంపలేసుకొని దేవుడికి ఏంటంటే పూజ చేసి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను.